ఎందుకో సార్ నేను ఫస్ట్ నుంచి కూడా నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, షార్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ 'రాజావారి రాణి గారు' అనే సినిమా ఒక 8 లక్షలతో తీద్దామని కపిలేశ్వరపురం వెళ్ళిపోయాం సార్ ఈస్ట్ గోదావరి. జస్ట్ 8 lakhs ఒక మనోవికాస్ అని ఒక అబ్బాయి. తనే నా ఫస్ట్ ప్రొడ్యూసర్. తను పెట్టిన డబ్బులతోనే తను స్టార్ట్ చేయడం అది. ఏమైపోయిందంటే మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే దగ్గరుండి చూసుకున్నాను సార్. ఏది 'రాజావారి రాణి గారు' గానీ, 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' గానీ, ఆ 2 సినిమాలకి ఇన్ అండ్ ఔట్ చూసేసాను సార్. అంటే డిస్ట్రిబ్యూషన్, అసలు థియేటర్ అంటే ఏంటి, మొత్తం అన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎవరు లేరు కదా సార్. అప్పుడు అంతా చూసి ఆ ప్రాసెస్‌లో ఏంటి అని అంటే, ఒక కంటెంట్ మీద మనకు సాలిడ్‌గా నమ్మకం ఉన్నప్పుడు, దాని ప్రజెంటేషన్ సరిగ్గా చేసుకోగలిగితే, ఖచ్చితంగా చాలా బావుంటదని నేను నమ్మాను సార్. అప్పటినుంచే నా మైండ్‌లో ఏంటంటే, ఇన్‌కేస్ ఇఫ్ ఐయామ్ క్యాపబుల్, నా చేతిలో గానీ మనీ అది ఇది ఉంటే, ఒక రైట్ కంటెంట్‌ని మాత్రం ప్రొడ్యూస్ చేద్దాం. ఇక్కడ మంచి కంటెంట్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. అందుకనే ముందు నుంచే ప్లాన్ ఉండింది సార్. ఈ కథ విన్న తర్వాత మెల్లగా స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ స్టెప్ వెరీ స్మాల్ స్టెప్ ఇది. చిన్న బడ్జెట్‌తో తీసిన సినిమా. అలా మెల్లమెల్లగా కథలు నచ్చితే అలా తీసుకెళ్తూ ఉన్నాం.